హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రోషే హ్యాట్ కీచైన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూద్దాం. దీనికోసం 4 కలర్స్ వూల్ తీసుకోవాలి. నెక్స్ట్ 2.5 mm క్రోషే హుక్, కీ రింగ్ అండ్ క్రోషే నీడిల్ అండ్ 1 pair సీజర్స్. సో దీనికి ఫస్ట్ ప్రాసెస్ మనం మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేయాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మ్యాజిక్ రింగ్ వేసుకొని తర్వాత 2 చైన్స్ అనేవి వేసుకోవాలి. సో 2 చైన్స్ వేసిన తర్వాత డబల్ క్రోషే చేయాలి. డబల్ క్రోషేకి యార్న్ ఓవర్ చేసి ఇన్సర్ట్ చేసి అగైన్ యార్న్ ఓవర్ ఫస్ట్ 2 లూప్స్ నుంచి తీయాలి. నెక్స్ట్ యార్న్ ఓవర్ చేసుకొని నెక్స్ట్ 2 లూప్స్ నుంచి తీయాలి. ఇలా మనం 18 డబల్ క్రోషే అనేది చేయాలి. మనం 2 చైన్స్ వేసాం కదా, దాన్ని వదిలేసి 18 డబుల్ క్రోషే చేయాలి. సో డబుల్ క్రోషే కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసేసి ఫస్ట్ డబల్ క్రోషేలోకి ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేయాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ డబల్ క్రోషేకి ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేయాలి. సో స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత 1 చైన్ వేయాలి. 1 చైన్ వేసి చైన్ ఎక్కడైతే వేసామో సేమ్ అక్కడే ఇన్సర్ట్ చేసి సింగిల్ క్రోషే చేయాలి. సో ఫస్ట్ సింగిల్ క్రోషే అనేది మనం మార్క్ చేసుకోవాలి. సో ఇలా 18 డబల్ క్రోషే చేసాం కదా, సో ఒక్కొక్క లూప్లో ఒక్కొక్క సింగిల్ క్రోషే అనేది చేయాలి. టోటల్ 18 సింగిల్ క్రోషే చేయాలి. సో ఇప్పుడు రో 2 కంప్లీట్ అయిపోయింది. మనం స్టిచ్ మార్కర్ని ఓపెన్ చేసి అదే స్టిచ్లో అగైన్ సింగిల్ క్రోషే చేయాలి. సో సింగిల్ క్రోషే చేసి సో అదే స్టిచ్ని మళ్ళీ మార్క్ చేసుకోవాలి. సో ఇలా రో 2 నుంచి రో 5 వరకు సింగిల్ క్రోషే అనేది చేయాలి. 18 సింగిల్ క్రోషే ఈచ్ రో. సో ఇప్పుడు మనం 4 రోస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు 6th రో కోసం సో ఇప్పుడు 4 రోస్ అనేవి కంప్లీట్ అయిపోయి ఈ రో కంప్లీట్ చేయడానికి మనం ఫస్ట్ సింగిల్ క్రోషేలోకి అగైన్ 1 సింగిల్ క్రోషే చేస్తే ఇప్పుడు రో అనేవి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సో మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసి ఆ థ్రెడ్ని మనం లూప్స్లో హైడ్ చేసేసుకోవాలి. సో హైడ్ చేసేసుకొని రిమైనింగ్ థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత 3 చైన్స్ అనేవి వేయాలి. చైన్స్ వేసిన తర్వాత సేమ్ అదే లూప్లో మనం ట్రిపుల్ క్రోషే చేయాలి. ట్రిపుల్ క్రోషే కోసం 2 టైమ్స్ యార్న్ ఓవర్ చేసుకొని ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేసి బయటకు తీసిన తర్వాత ఇప్పుడు మనకి 4 లూప్స్ ఉంటాయి. సో యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్ అగైన్ యార్న్ ఓవర్ నెక్స్ట్ 2 లూప్స్ అండ్ యార్న్ ఓవర్ నెక్స్ట్ 2 లూప్స్. సో ఇది ట్రిపుల్ క్రోషే. 18 సింగిల్ క్రోషేస్ ఉన్నాయి. సో ఎవ్రీ సింగిల్ క్రోషేలో మనం 2 ట్రిపుల్ క్రోషే చేయాలి. సో 36 ట్రిపుల్ క్రోషే అనేది కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా, దీని తర్వాత ఫస్ట్ ట్రిపుల్ క్రోషే దాంట్లో మనం ఇన్సర్ట్ చేసి స్లిప్ స్టిచ్ వేయాలి.
సో స్లిప్ స్టిచ్ వేసిన తర్వాత 1 చైన్ వేయాలి. 1 చైన్ వేసిన తర్వాత సేమ్ అదే స్టిచ్‌లో మనం స్లిప్ స్టిచ్ వేయాలి. సేమ్ ఇలాగే 1 చైన్ అండ్ నెక్స్ట్ స్టిచ్‌లో స్లిప్ స్టిచ్. సో ఇలా టోటల్‌గా మనం రౌండ్ అనేది కంప్లీట్ చేయాలి. సో టోటల్‌గా రౌండ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత 1 చైన్ అనేది వేసి మనం కీ చైన్ హోల్డ్ చేయడానికి కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువ వదిలేసి కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు కీ రింగ్ తీసుకొని వూల్‌ని దానిలోంచి తీసుకొని మనం 2 స్టిచెస్ అనేవి వేసుకొని ఇప్పుడు స్టిచెస్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ లూప్స్‌లో ఈ థ్రెడ్ అనేది హైడ్ చేసుకొని రిమైనింగ్ థ్రెడ్ అనేది కట్ చేసేసుకోవాలి. మనం స్లిప్ స్టిచ్‌తో స్టార్ట్ చేసి చైన్స్ వేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్నాను గదా! ఈ రౌండ్‌కి ఎన్ని చైన్స్ అనేవి మన వూల్ లెంగ్త్‌ని బట్టి ఉంటుంది. సో నేనైతే 25 చైన్స్ వేశాను. సో మనం కొన్ని చైన్స్ అనేవి వేసిన తర్వాత ఇప్పుడు కొన్ని చైన్స్ వేసిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటే మనకు కరెక్ట్‌గా ఎంత లెంత్ కావాలనేది అర్థమవుతుంది. సో అన్ని చైన్స్ వేసుకోవాలి. సో నేను వేసిన దాన్ని బట్టి అయితే 25 చైన్స్ వేశాను. సో చైన్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 చైన్ అనేది వదిలేసి సెకండ్ చైన్ నుంచి సింగిల్ క్రోషే చేయాలి. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ అన్ని సింగిల్ క్రోషే చేయాలి. సో ఇప్పుడు సింగిల్ క్రోషే అనేది కంప్లీట్ అయిపోయింది కదా! ఇప్పుడు 1 చైన్ వేసి రిమైనింగ్ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కోసం ఈ 2 కలర్స్ యూజ్ చేస్తున్నాను. సో ఈ ఫ్లవర్స్‌ని ఫస్ట్ మ్యాజిక్ రింగ్‌తో స్టార్ట్ చేస్తున్నాము. సో మ్యాజిక్ రింగ్ చేసి ఇప్పుడు 3 చైన్స్ అనేవి వేయాలి. సో ఇప్పుడు 3 చైన్స్ వేసిన తర్వాత మ్యాజిక్ రింగ్‌లోకి సింగిల్ క్రోషే చేయాలి. సో ఇది 1 పెటల్ అన్నమాట. సో ఇలా 6 పెటల్స్ చేయాలి టోటల్‌గా. సో 3 చైన్స్ చేసి అండ్ దెన్ మ్యాజిక్ రింగ్‌లోకి సింగిల్ క్రోషే చేయాలి. సో ఇలా 6 పెటల్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మ్యాజిక్ రింగ్‌ని క్లోజ్ చేసేసి మనం ఒక 1 చైన్ వేసి రిమైనింగ్ థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్‌కి తీసుకొని 2 నాట్స్ వేసేసుకొని థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలి. సో మనం ఈ కలర్స్ 2 కలర్స్ రెడీ చేసుకున్న తర్వాత ఈ పింక్ కలర్ దాన్ని మనం జస్ట్ నేను అయితే గ్లూ గన్‌తో స్టిక్ చేస్తున్నాను. సో స్మాల్ బీడ్స్ అనేవి జస్ట్ అటాచ్ చేస్తున్నాను ఫ్లవర్స్‌కి. సో అంతే మన హ్యాట్ కీ చైన్ అనేది రెడీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.